మీరు తీసుకునే డిసిజన్కి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఈజీగా అనలైజ్ చేయడానికి నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ 10 డేస్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే 10 డేస్ తర్వాత ఈ డిసిజన్ నేను తీసుకుంటే నెక్స్ట్ 10 వీక్స్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా 10 ఇయర్స్కి దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఇది గనక మనం ఆలోచించగలిగితే ఆ డిసిజన్ తీసుకోవాలా వద్దా అనే ఒక క్లారిటీ వస్తుందండి. ఆ క్లారిటీ వచ్చినప్పుడు డిసిజన్ త్వరగా తీసుకుంటాం. త్వరగా తీసుకోగలిగితే టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయితే ఏం చేయొచ్చు, మనం ఎప్పటి నుంచో ఎన్నో పనులు చెయ్యాలి అనుకుంటున్నాం. అరే ఇది ఎందుకు చేయలేదురా, ఇది చాలా మంచిది కదా, ఎందుకు చేయలే, నా దగ్గర టైం లేదు అని రీజన్ చెప్పి వదిలే